బాలీవుడ్ సీనియర్ స్టార్ మోహన్ లాల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు. మన హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి కష్టపడిపోతుంటే ఈ మలయాళ హీరో మాత్రం ఏకంగా 4-5 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ 2025 లో రిలీజ్ కి స్ట్రాంగ్ లైనప్ ని సెట్ చేసుకున్నారు మాలీవుడ్ సూపర్ స్టార్. ప్రెజెంట్ ఓన్ డైరెక్షన్ లో రూపొందుతున్న బరోజ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు మోహన్ లాల్. ఈ డిసెంబర్లో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఏడాది ఒక్క మలైకోటై వాలిబాన్ సినిమాను మాత్రమే రిలీజ్ చేసిన మలయాళ స్టార్ హీరో ఇయర్ ఎండింగ్ లో ఫ్యాంటసీ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ ఏడాది నంబర్ తగ్గిన నెక్స్ట్ ఇయర్ మాత్రం వరుస రిలీజులు ప్లాన్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరో. ప్రెజెంట్ 4 సినిమాలతో బిజీగా ఉన్న మోహన్ లాల్ ఆ సినిమాలన్నింటినీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. లూసిఫర్ కి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న L2 ఎంపురాన్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరిగిపోతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేసిన చిత్ర యూనిట్ మార్చ్లో సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తోంది. అంతకంటే ముందే జనవరిలో తుడరుం అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మోహన్ లాల్. ఆగస్టులో హృదయపూర్వం, అక్టోబర్లో పాన్ ఇండియా మూవీ వృషభ సినిమాల రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ అన్ని సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ అయిపోవడంతో ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు మోహన్ లాల్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమల్ బాయ్స్ చుట్టూ వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలన విజయాన్ని సాధించిన సినిమా మంజుమల్ బాయ్స్. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ హిట్ అయిన ఈ మూవీ వరుసగా ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండ్ అవుతూనే ఉంది. అనుకోకుండా ఒక గుహలో చిక్కుకుపోయిన వ్యక్తిని కాపాడుకునేందుకు అతడి స్నేహితులు ఏం చేశారు అన్న కథతో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ మంజుమల్ బాయ్స్. మాలీవుడ్లో మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా సంచలనాన్ని సృష్టించింది. మంజుమల్ బాయ్స్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచే వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తన పాటను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా చిత్ర బృందానికి నోటీసులు పంపించారు. రిలీజ్ అయిన కొద్ది రోజుల తరువాత మంజుమల్ బాయ్స్ లాభాల్లో తనకు వాటా రావలసి ఉందని, నిర్మాతలు మోసం చేశారని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో కొద్ది రోజుల పాటు నిర్మాతల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. తాజాగా మరోసారి ఈ సినిమా పేరు వార్తల్లో వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ ఆఫీస్పై ఐటీ రైడ్లు కావడంతో మళ్లీ మంజుమల్ బాయ్స్ పేరు ట్రెండింగ్లోకొచ్చేసింది. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా అధికారికంగా ప్రకటించుకున్న నిర్మాతలు అంత మొత్తానికి ట్యాక్స్ చెల్లించలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రైట్స్ జరిగినట్టుగా భావిస్తున్నారు. ఏది ఏమైనా మంజుమల్ బాయ్స్ మాత్రం ఏదో ఒక కారణంతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 2 సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోకి నటుడిగా మంచి గుర్తింపే వచ్చింది, కానీ రావలసినంత క్రేజ్ అయితే రాలేదు. అందుకే కమర్షియల్ స్టార్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు జూనియర్ చియాన్. సెకండ్ మూవీతోనే తనలోని వర్స్టాలిటీని చూపించారు యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్. అర్జున్ రెడ్డి రీమేక్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ రెండో సినిమాలోనే తండ్రి విక్రమ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మహాన్ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించిన ధ్రువ్ కు 100% మార్క్స్ ఇచ్చారు క్రిటిక్స్. మహాన్ సినిమాలో ధ్రువ్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయిన ఆడియన్స్ సౌత్ సినిమాకు మరో వర్సటైల్ హీరో దొరికారంటూ కితాబిచ్చారు. ఆల్రెడీ ఆదిత్య వర్మతో రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు ధ్రువ్. ఆ తర్వాత మహాన్ సినిమాలో సిన్సియర్, సీరియస్, నెగిటివ్ షేడ్స్ కూడా చూపించి మెప్పించారు. ధ్రువ్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డా కమర్షియల్ స్టార్ అన్న ట్యాగ్ అయితే దక్కలేదు. అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన ఆదిత్య వర్మకు పాజిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది. ఇక మహాన్ డిజిటల్ రిలీజ్ కావడంతో ధ్రువ్ మార్కెట్ స్టామినా ఏమిటి అన్న విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ స్టార్ కిడ్ టాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒక కొత్త దర్శకుడితో తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేసే యోచనలో ఉన్నారట ధ్రువ్. విక్రమ్ కూడా కెరియర్ తొలినాళ్లలో టాలీవుడ్లో కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన కొడుకు ధ్రువ్ కూడా అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు డిజిటల్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు సీనియర్ బ్యూటీ తమన్నా. ఈ మధ్య కాలంలో వరుసగా ప్రయోగాలు చేస్తున్న మిల్కీ బ్యూటీ
తన కెరియర్ టర్న్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటో కూడా వెల్లడించారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తరువాత తన మూవీ సెలక్షన్లో వచ్చిన మార్పుల గురించి వివరించారు. బాహుబలి సినిమాలో కీలక పాత్రలో నటించిన తమన్నా ఆ సినిమా తరువాత కెరియర్లో ఎలాంటి మూవీ చేయాలన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నారు. కమర్షియల్ సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలా లేదంటే మళ్లీ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలా అన్న ఆలోచనలో పడిపోయానన్నారు. డైలమాలో ఉన్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్న ఆలోచనొచ్చిందన్నారు తమన్నా. కమర్షియల్ జానర్లో ఎన్నో విజయాలు చూసిన తరువాత ప్రయోగాలు చేయడం బెటర్ అని ఫీల్ అయ్యానన్నారు. అందుకే గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పారు మిల్కీ బ్యూటీ. ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తనకంటే పెద్దవారితో కలిసి పనిచేయడం, భాష తెలియని చోట వర్క్ చేయాల్సి రావడంతో ఎన్నో విషయాలు నేర్చుకోగలిగానని చెప్పారు. సికిందర్ కా ముఖద్దర్ సినిమాతో డిజిటల్ ఆడియన్స్ ముందుకొచ్చిన తమన్నా తెలుగులో ఓదెలా 2 అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. వరుస సినిమాలతో సిల్వర్ స్క్రీన్ మీద బిజీగానే కనిపిస్తున్న స్టార్ లీగ్లోకి మాత్రం ఎంటర్ కాలేకపోతున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే. లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కి కూడా దగ్గరైపోయిన ఈ బ్యూటీ రీసెంట్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీనియర్ నటుడు చంకీ పాండే వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఇంతవరకు ఒక్క హిట్ కూడా రాకపోయినా రెగ్యులర్ గా న్యూస్ హెడ్లైన్స్ లో మాత్రం కనిపిస్తూనే ఉన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కి కూడా దగ్గరైపోయారు అనన్య. అందుకే ఈ బ్యూటీకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా లైగర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఈ బ్యూటీ. లైగర్ రిలీజ్ తరువాత తన కెరీర్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు అనన్య. అప్పటి వరకు తన సినిమాల విషయంలో తండ్రి చంకీ పాండే సలహాలు తీసుకున్న ఈ స్టార్ కిడ్ లైగర్ ఫెయిల్యూర్ తరువాత ఎవరి సలహాలు తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయారు. ప్రెజెంట్ బాలీవుడ్ లో హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో తనకు కూడా ఆ జానర్ సినిమాలు చేయాలని ఉందన్నారు అనన్య. అందుకు కారణం కూడా ఉందన్నారు. తన ఫేవరెట్ హారర్ మూవీ హాలోవిన్ రిలీజ్ డేట్ అక్టోబర్ 31. అనన్య బర్త్డే అక్టోబర్ 30. అందుకే తనకు ఆ సినిమా అన్నా ఆ జానర్ అన్నా ఇష్టం ఏర్పడిందేమో అన్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.